నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు మొత్తం కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ లేకుంటే ఎటువంటి ప్రమాదాలు కానీ జరగకుండా చాలా సాఫీగా పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణ నడుమ చాలా సాఫీగా జరిగిపోయింది. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకల్లో ఇటు ప్రజలతో పాటుగా కొంతమంది అధికారులకు కూడా చాలా వరకు సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళకందరికీ కూడా శుభసూచకంగా అంటే వాళ్ళకందరికీ కూడా కొన్ని మెలకువలు చెప్తూ అని కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీడియా చిట్ చాట్లో కూడా రేవంత్ రెడ్డి చాలా కీలక అంశాలు చర్చించారు. ఇటు మెట్రోకి సంబంధించి రద్దు అవుతుందని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి మెట్రో విస్తరణ ఏదైతే ఉందో అది రద్దు అవుతుందని రకరకాలుగా వినిపిస్తున్నాయి. అవన్నీ కూడా అపోహలు వద్దు, కేవలం అది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా అంటే కేవలం డైరెక్ట్గా రాయదుర్గం నుంచి శంషాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనుసరిస్తూ వాటిని తాకుతూ మెట్రో రైలు ప్రతిపాదించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా 60 కిలోమీటర్ల మేర ఈ యొక్క మెట్రో రైలు విస్తరణ జరుగుతుందట. ఇక మరోవైపు నిన్న గవర్నర్ తమిళసై దంపతులతో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాళ్ళకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇవి పొలిటికల్ అప్డేట్స్ ఈ రకంగా, ఎందుకంటే చాలా ప్రశాంతంగా నూతన సంవత్సరం వేడుకలు ఎక్కడెక్కడ కూడా దీని మీద పరిమితం మేరటువంటి ప్రభుత్వ అప్డేట్స్ అయితే లేటెస్ట్గా అయితే ఈ రోజు నుంచి మరోసారి ఈ ప్రజాపాలన సదస్సు ఏదైతే ఉందో తిరిగి ప్రారంభమవుతుంది. ఈరోజు 2వ తారీఖు, ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు సుమారుగా 5 రోజుల పాటుగా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే మీ యొక్క గ్రామ పంచాయతీ వార్డు లేదా మీ యొక్క సంబంధిత మున్సిపాలిటీ వార్డులోకి వచ్చి అధికారులు అక్కడ మీ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తారు. సో ఈ రోజు నుంచి మరోసారి ప్రక్రియ మొదలవుతుంది. ఈరోజు ప్రజావాణి కార్యక్రమం కూడా ఉంది, మంగళవారం ఈరోజు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది. ఇక ఇదే అంశాలకు సంబంధించి ఇది వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడులో ముందుగా హెడ్లైన్స్ విషయానికి వస్తే, ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఇక వారి బ్యాంకు ఖాతాలకే ఆధార్ ఆధారిత వ్యవస్థకు మారటానికి డిసెంబర్ 31తో ముగిసిన గడువు. ఇక కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు, ఆ దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే, రాజ్యాంగం చట్టం ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. సిజై జస్టిస్ డివై చంద్రచూడ్. ఇక సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి, 4,500 కోట్లతో 2021లో అనుమతించిన గత ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసిన ప్రారంభం కాని పనులు. ఇక ఫార్మాసిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లు. అయితే గతంలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అక్కడ మనకు ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి దానికి సంబంధించి శంకుస్థాపన వేసిందో ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తూ ఇక్కడ గతంలో ఒక 2-3 రోజుల క్రితం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర వేడుకగా మీడియాతో చిట్ చాట్ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫార్మాసిటీ రద్దు కాదు, జస్ట్ వాటిని విభజించి ఫార్మా విలేజ్లుగా మారుస్తాం. ఒక్కో విలేజ్లో 2-3 వేల ఎకరాలకు సంబంధించి ఆ యొక్క విలేజ్ ఏర్పాటు చేస్తాం. అక్కడ అనుమతులు అన్నీ కూడా మేము దగ్గర నుండి చూసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఎటువంటి పొల్యూషన్ లేకుండా, కాలుష్యం లేకుండా ఈ విలేజ్ నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 10 ఫార్మా విలేజ్లు అంట. ఒక ఫార్మాసిటీకి బదులుగా 10 ఫార్మా విలేజ్లను తయారు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయం, అత్యధిక ప్రాంతాలను కలిపేలా మారుస్తాం. ఇక PSLV-C 58 ప్రయోగం విజయవంతం, నిర్ణీత కక్షలోకి ఎక్స్పోషాట్. ఈ తరహా ప్రయోగం చేసిన రెండో దేశంగా భారత్. 2024 గగనయాన్ సంవత్సరం అన్న ఇస్రో అధిపతి. ఇక చిగురు టాకులా వణికిన జపాన్, వరుసగా 21 సార్లు కంపించిన భూమి. పశ్చిమ తీరం అల్లకల్లోలం, సునామీ హెచ్చరికలు జారీ. ఇక జపాన్లో భూకంపం సంభవించినట్టుగా ఒక వార్త. ఆ తర్వాత మొత్తం కూడా యాడ్ పరిమితమైంది ఈనాడు పత్రికలో. ఇక ఆంధ్రవతి విషయానికి వస్తే, కొంగొత్త విజయం, కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో విజయ గీతిక. ఆ తర్వాత ఫార్మాసిటీ రద్దు కాదు, శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది. ఆ తర్వాత నిన్న గవర్నర్ తమిళసైతో భేటీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి TSPSC రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోవడం చెప్పి కోరుకోవడం జరిగిందంట. ఇక హైదరాబాద్ కా షాన్, నుమాయిష్ మరింత గొప్పగా నిర్వహణకు సహకారం, సొసైటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. 83వ నాంపల్లి ఎగ్జిబిషన్లో ప్రారంభించిన రేవంత్ రెడ్డి. ఇక రియల్కు మళ్లీ ఊతం, ఫార్మాసిటీ మెట్రో విస్తరణ రద్దు ఉండదన్న సీఎం. స్థిరాస్తి రంగాన్ని ఊపునిచ్చేలా దిద్దుబాటు చర్యలు, రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకం. అంటే మెట్రో రైలు ఫార్మాసిటీ లేకపోతే అక్కడ ల్యాండ్ డిమాండ్ తగ్గిపోతుందని చెప్పి గతంలో కొంతమంది అంటే ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత 1 రోజుల పాటుగా వాళ్ళందరూ కూడా ఆందోళన చెందిరు. ఒక రకంగా ఏం జరిగిపోద్దని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఆందోళన చెందిరు. వెంటనే అది రద్దు కాదు, కేవలం విస్తరిస్తాం, కాకపోతే అన్ని అత్యధిక ప్రాంతాలను కలుపుతూ అని మెట్రో రైలు కోసం కావచ్చు, ఆ తర్వాత ఫార్మా విలేజ్ల విషయంలో కావచ్చు. నిన్న మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి వాటికి సంబంధించి బయటికి రాగానే అందరూ కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారట.
ఇక నర్సింగ్ కాలేజీలు మరో 64, 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట కళాశాలలు, రేవంత్ సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. ఇక ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగవనున్న రోగుల సంరక్షణ. ఇక అదనంగా అప్పివ్వండి, బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసేసింది. ఏడాది కోట అప్పు 8 నెలల్లో లాగేశారు. 3 నెలల అప్పు లేకుండా బతికేదెలా? 13,000 కోట్లు ఇస్తే ఎలాగోలాగా గట్టెక్కిస్తాం. ఇటీవల భేటీలో ప్రధానిని కోరిన రేవంత్. గ్రాంట్లు పన్నుల్లో వాటా పెద్దగా రాదు. భూములు ఓఆర్ఆర్ ఇప్పటికే అమ్మేశారు. వాటిపై వచ్చిన 26,000 కోట్లు ఊదేశారు. మా సర్కార్కు అప్పుదారి లేకుండా చేశారు. అప్పిస్తేనే గట్టెక్కుతామని ప్రధానికి వివరణ. ఇక వచ్చేటువంటి 3 నెలల్లో అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా 13,000 కోట్ల రూపాయలు ఇస్తే గట్టెక్కిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మోడీతో భేటీ అయినప్పుడు ఈ యొక్క అంశాన్ని చర్చించారని చెప్పి ఒక వార్త. ఇక వణికిన జపాన్, కుదిపేసిన వరుస ప్రకంపనలు. ఆ దేశ పశ్చిమ తీరంలో 21 పైనే. ఒకదాని తీవ్రత రెక్టార్ స్కేల్పై 7.6. పలు చోట్ల సునామీ హెచ్చరికలు జారీ. ప్రాణ నష్టం లేదు, ప్రజలు జాగ్రత్త. భారతీయుల కోసం కంట్రోల్ రూమ్. ఇక హైదరాబాద్లో కరోనా నిశ్శబ్ద వ్యాప్తి. చాప కింద నీరులా విస్తరిస్తున్న వైరస్. చాలా మందిలో కనిపించే లక్షణాలు. నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే. పాజిటివ్ నమూనాలు జీనోమ్ పరీక్షకు. వైరస్ అంతా ఆందోళనకరం కాదు కానీ నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అంటున్న వైద్యులు. ఇంకా వందే భారత్ హవా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దూసుకెళ్తున్న 4 రైళ్లు 100% పైగా ఆక్యుపెన్సీ. ఇక మందు చుక్క, మాంసం ముక్క రెండిటితో నూతన సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వానం. డిసెంబర్ 31న రాష్ట్రంలో 300 కోట్ల మద్యం అమ్మకం. హైదరాబాద్లో 4.5 లక్షల కిలోల కోడి మాంసం. ఎంత? 4.5 లక్షల కిలోల కోడి మాంసం అంట. స్విగ్గీ ఫుడ్ డెలివరీలో 1,20,000 బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారు కేవలం హైదరాబాద్ పరిధిలోనే. ఇంకా ఏపీలో మద్యం మన దాంట్లో సగం 147 కోట్లు. మనం ఎక్కడైనా టాపే. తెలంగాణలో ఏదైనా టాపే ఉంటుంది. మద్యం లిక్కర్ సేల్స్లో 613 కోట్లు, 658 కోట్లు నిన్న చూస్తే. ఇక దొంగ యుద్ధం. నేతన్యాహు రక్షణ మంత్రితో ఫోటో. సైనిక దుస్తుల్లో దొంగ చాకచక్యం. పలు ఆపరేషన్లో ముందుండి కాల్పులు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు కూడా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో తుపాకులు, మందుగుండు సామాగ్రి చోరీ. ఇక ఎయిర్పోర్ట్లో సిటీ సైడ్ చెక్ ఇన్. కారు పార్కింగ్ ప్రదేశంలోనే బ్యాగేజీ డ్రాప్, బోర్డింగ్ పాస్. శంషాబాద్ విమానాశ్రయంలో సేవలను ప్రారంభించిన జిఎంఆర్ ఈడీ. ఇక జీతాలు లేని వీఆర్ఏలు. గతంలో కూడా తొలి వెలుగు చెప్పే ప్రయత్నం చేసింది. వీఆర్ఏలకు 4-5 నెలలుగా జీతాలు లేవు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ దృష్ట్యా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమందిని వివిధ శాఖల వారిగా అలాట్ చేసి వీఆర్ఏ యొక్క సిస్టమ్ రద్దయిన తర్వాత మిగిలిన వారిని ఇంకా అలాట్ చేయాల్సి ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ దృష్ట్యా డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వీఆర్ఏలకు న్యాయం చేస్తాం, మీకోసం పోరాడతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పక్షాన చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా గతంలోనే తొలి వెలుగు ముందస్తుగానే చెప్పే ప్రయత్నం చేసింది. వాళ్ళందరికీ కూడా దృష్టికి తీసుకొస్తాం. డెఫినెట్గా వాళ్ళ వేతనాలకు సంబంధించి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా చిట్చాట్లో చెప్పడం జరిగింది. కొంతమంది వీఆర్ఏకి సంబంధించి వీఆర్ఎల్ సంఘానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా నేరుగా రేవంత్ రెడ్డి కలిసి వాళ్ళ సమస్యను వివరించుకున్నారట. ఏదేమైతేనే వీఆర్ఎల్కి సంబంధించి వాళ్ళ జీతభత్యాలు, వేతనాల చెల్లింపుతో పాటుగా వాళ్ళు వివిధ శాఖల వారిగా కేటాయించి వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకునే అవకాశం కూడా ముందు రోజుల్లో ఉండబోతుంది. ఇక ఇది ఆంధ్రప్రదేశ్లో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక వెలుగు విషయానికి వస్తే న్యూ ఇయర్ టెంపుల్స్ కిటకిట. కొత్త సంవత్సరం తొలి రోజే రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భద్రాద్రి రాముడి గుడి, ఓరుగల్లు భద్రకాళి సన్నిధి, హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాలకు జనం పోటెత్తారు. ఇక రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్. అయోధ్యలోని రామ మందిర ఆలయంలో లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12:20 ఈ కార్యక్రమం జరగనుంది. ఇక చెప్పింది చేస్తాం. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందన్న సీఎం రేవంత్. ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా, తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాం. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు కారిడార్ నిర్మిస్తామని చెప్పి నిన్న మీడియాతో చిట్చాట్లో భాగంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా నాకు తెలిసి గవర్నర్ తమిళసై సౌందరరాజు దంపతులు ఎప్పుడు కనబడలేదు. ఈ సంవత్సరాలుగా తను గవర్నర్గా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డప్పటి నుంచి మొట్టమొదటిసారిగా చూస్తాను వాళ్ళ దంపతులట. న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళసై దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం వాళ్ళ దంపతుల్ని. ఇన్ని రోజులు గవర్నర్గా
తను చేపట్టిన తర్వాత. ఇక ఎక్స్పో షాట్ సక్సెస్, విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో. PSLV-C 58 రాకెట్ ద్వారా నిర్దేశిత 650 కిలోమీటర్లలో ఎర్త్ ఆర్బిట్కు శాటిలైట్. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, గ్యాలక్సీ కేంద్రాలపై స్టడీ చేయనున్న ఎక్స్పో షాట్. ఈ ఏడాది 12 నుంచి 14 మిషన్స్ చేపడతామన్న ఇస్రో చీఫ్ సోమనాథ్. ఇంకా GST వసూల్లో రాష్ట్రం 14% గ్రోత్. GST వసూలులో మన రాష్ట్రం 14% గ్రోత్ సాధించింది. పోయిన ఏడాది డిసెంబర్లో 4178 కోట్ల GST వసూలు. ఎందుకు సాధించదు? ప్రతి తిండి మీద, పప్పు మీద, ఉప్పు మీద, అన్నిటి మీద GST వేసిన తర్వాత గ్రోత్గా అన్ని సాధిస్తుంది. ఇక మణిపూర్లో మళ్ళీ హింస, కాల్పుల్లో 4 మృతి. ఇక మణిపూర్లో మళ్ళీ అల్లర్లు మొదలైన. ఎందుకు తెలుసా? ఇక్కడ మరోసారి అల్లర్లు మొదలవ్వడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చూసుకుంటూ వస్తే మనం జనవరి 15 తారీఖు నుంచి 14 తారీఖు నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర న్యాయయాత్ర ప్రారంభం కాబోతుంది. 14 తారీఖు నుంచా రాహుల్ గాంధీ న్యాయయాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? రైట్, జనవరి 14 నుంచి. సో జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర షురు కాబోతున్నది. సో ఇప్పుడు ఏం చేయాలి? మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి కదా, అక్కడ ఏం చేయాలంటే శాంతి భద్రతల దృష్ట్యా రాహుల్ గాంధీ గారిని మణిపూర్కి ఇప్పుడు అనుమతించలేమని చెప్పి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఒక ఆదేశం జారీ చేయాలి. ఆయన యొక్క న్యాయయాత్రకి అడ్డంకం కలిగించే విధంగా మొదటి నుంచే ఈ యొక్క హింసలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఒకవేళ అది కాదు, నిజంగానే అక్కడ ప్రజలకు గొడవ పడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అక్కడ ప్రభుత్వం మీది, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీది, కేంద్రంలో ప్రభుత్వం మీది. అంటే ఇష్టానుసారంగా ఎక్కడెక్కడ కొట్టుకుంటూ పోతుంటే మీ ఇష్టానుసారంగా మీరు ఈ గుళ్ళు, గోపురాలు, ఇంకేవో అని చెప్పి తిరుగుతూ ధ్యానాలు చేయడాన్ని, లేకపోతే రాజకీయాలు చేయండి అని చెప్పి రాష్ట్రాల ఎన్నికల కోసం తిరుగుతుంటే మరి అక్కడ ప్రజల్ని కాపాడేది ఎవరు? ఇక తాగి బండి నడిపి దొరికిపోయినరు. హైదరాబాద్లో 3000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 2435 బైకులు, 486 కార్లు సీజ్. పట్టుబడ్డ వారిలో 82% యువతులే. ఇక యువకులేనట. ఓన్లీ హైదరాబాద్లోనే 2500 మంది సుమారుగా బైకులు సీజ్ అయిపోయినాయి, 486 కార్లు సీజ్ అయినాయి డ్రంక్ అండ్ డ్రైవ్లో. ఇక మన మిర్చికి మస్తు డిమాండ్. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లు. దేశీ రకం మిర్చి క్వింటాల్కు 50,000. ఇక 2500 పలికిన వండర్ హార్ట్ రకం, తేజ రకం మిర్చి క్వింటాల్కి 2200 రూపాయలు. ఇక్కడ ధర ఉన్నదని గట్టిగానే చెప్పుకుంటాను కానీ పంట లేదు. ధర ఎందుకు పెరిగిందంటే డిమాండ్ ఇక్కడ పంట లేకనే. ఎప్పుడైనా కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, ఈ రెండు సేమ్గా ఉంటాయి. డిమాండ్ తగ్గిందని అంటే ప్రైస్ కూడా తగ్గుతుంది. ఇక్కడ ఏమైపోయింది? డిమాండ్ పెరిగిందని అంటే ప్రైస్ పెరిగింది, కానీ ఇక్కడ పంట ఏమైపోయింది? తగ్గిపోయింది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ పెరుగుతుందో ఇక్కడ డిమాండ్ పెరిగింది కానీ పంట దిగుబడి తగ్గిపోయింది. పంట పూర్తిగా మిర్చి పంట గురించి రోజు మేము మాట్లాడుతున్నాం. మిర్చి పంటకి ఒక కొత్త రకమైనటువంటి ఒక అంటే దానికి ఒక రోగం తగిలిపోయి ఎక్కడ రాష్ట్ర ఎక్కడ చూసినా కూడా మిర్చి రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక 90 నిమిషాల్లో 21 సార్లు ప్రకంపనలు. జపాన్లో భారీ భూకంపం. ఇది హైలైట్. పందులు అమ్మి 1,20,00,000 రూపాయలు కొట్టేసిరట. ఎవరు కొట్టేసిరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ నేత, బీఆర్ఎస్ నేతల నిర్వాకం. ఆఖరికి వస్తే పందులను కూడా వదిలిపెట్టలే బీఆర్ఎస్ నేతలు. ఆఖరికి వస్తే పందులను కూడా వదిలిపెట్టలే. ఇది ఎక్కడ జరిగింది? జడ్చర్ల మున్సిపాలిటీలా. ఇతర రాష్ట్రాలకు 88 టన్నుల బరువున్న పందులను తరలింపు. పెంపకదారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణ. అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్లు. ఎక్కడ? జడ్చర్ల మున్సిపాలిటీలా మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళ భర్త 888 టన్నుల పందులను అమ్ముకొని 1,20,00,000 రూపాయలు కొట్టేసిందట. పోలీసులకు ఆలస్యంగా ఈ యొక్క విషయం తెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. ఆఖరికి వస్తే పాపం బీఆర్ఎస్ల పరిస్థితి పందులు అమ్ముకునే కాడికి వచ్చింది. ఎవరు మరి? ఆయనకు నార్మల్ పర్సన్ ఏం కాదు, కింది కార్యకర్తలు ఇంకైతే ఈ యొక్క బీఆర్ఎస్ అనే పేరు జోడించకపోతుంటివి. చైర్పర్సన్ భర్త, జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ భర్తనట. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే ప్రాణం తీసిన పాట. పొట్టుగా కొట్టుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు.
దెబ్బలతో కాంగ్రెస్ నేత మృతి. కామారెడ్డి జిల్లా నాచుపల్లిలో దుర్ఘటన. కావాలనే చంపేశారంటున్న కుటుంబ సభ్యులు. అక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి పాట పెట్టుకొని మేము డ్యాన్స్ చేస్తామంటే రేవంత్ రెడ్డి పాటలో పెడతామని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొట్లాట జరిగితే బీఆర్ఎస్ వాళ్ళు కొడితే కాంగ్రెస్ నేత చనిపోయిందట. ఇంకా కూడా అరచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సరే ఏదేమైనా కూడా ఇటువంటి ఘటన జరగకూడదు. ఈ రాజకీయంగా క్షేత్రస్థాయిలో ఈ పెళ్లిళ్ళ పెడతాం పాటలు అంటే అందరూ కూడా నచ్చకపోవచ్చు. ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక్కొక్క అభిమానం అయి ఉండొచ్చు. సో ఈ పాటలు ఇవన్నీ కూడా ముందస్తుగానే వాటిని కట్టడి చేయాలి. అంటే వీటిని పొలిటికల్ పార్టీస్గా చూడాలి తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా ఈ రకంగా గొడవలకు తావించే విధంగా వీటిని ఎంకరేజ్ చేయకూడదు. ఇంకా అయోధ్య రామయ్యకు హైదరాబాద్ పాదుకలు 25 రోజులు కష్టపడి తయారు చేసిన బోయిన్పల్లి కళాకారులు. 15 కేజీల పంచలోహాలు వెండి బంగారంతో తాపడం. ఇక మందుబాబులం మేము మందుబాబులం. న్యూ ఇయర్ వేళ కిక్కు. 3 రోజుల్లో 1,00,000 లీటర్లు మద్యం ఖాళీ. ఒక్క రోజులోనే సుమారుగా 313 కోట్ల అమ్మకాలు. 29, 30, 31 తేదీల్లో 658 కోట్ల రాబడి. 6.31 లక్షల బీర్ కేసుల విక్రయం. డిసెంబర్ 31 అర్ధరాత్రి భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. హైదరాబాద్లో 3,000కు పైగా నమోదు. ఇక చేసేదే చెప్తా, చెప్పిందే చేస్తా. రూటు మారుస్తున్న రేవంత్. గత సర్కార్ నిర్ణయాలకు స్ట్రీమ్ లైన్. ఫార్మాసిటీని రద్దు చేసే ప్రసక్తే లేదు. త్వరలోనే ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు. జీరో పొల్యూషన్ ఉండేలా మార్పులు. ఎంజీబీఎస్ శంషాబాద్ కొత్త మెట్రో లైన్. యువతకు అంతర్జాతీయ స్థాయి స్కిల్ ట్రైనింగ్. కొత్త ఏడాదిలో మీడియాతో సీఎం చిట్చాట్. ఇక కబ్జా రాయుడు కందాల. సర్కార్ భూమిని ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే. 2,185 చదరపు మీటర్లలో అక్రమ నిర్మాణాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్. మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొందరి పెద్దలు. బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదు. మొత్తం మీ చిట్టాలు మొత్తం బయటపడతాయి. మీరు గమనిస్తే ఈ ఉన్న ఎమ్మెల్యేలందరిలో రిచెస్ట్ పర్సన్ కందాల ఉపేందర్ రెడ్డి. ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపొంది కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరిపోయిండు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఓటమి పాలయ్యిండు. అత్యధిక రిచెస్ట్ ఎమ్మెల్యే ఆయననే. ఇష్టానుసారంగా నా దగ్గర పైసలు ఉన్నాయి కదా, ఏం పడుతుంది నడుస్తుంది, పవర్ ఉన్నది కదా అనుకుంటే తీసుకపోయి మీకు కూడా కటకటాల లోపలి పెట్టే ప్రయత్నం. మొదటిదాకా ఈ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళే. అంటే ఇండైరెక్ట్ ఇక్కడ ఉన్న తహసీల్దార్ కాదు, బేసిక్గా ఎక్కడ చూసినా కూడా తహసీల్దార్లు అందరూ కూడా ఆయన అధికార పార్టీకి సంబంధించి మద్దతుగా నిలిచిన వాళ్ళే. అధికారం పోగానే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు మొత్తం బయటికి తీసుకు, ఎందుకంటే తమ మీదకి వస్తుంది కాబట్టి, ఉద్యోగం మీదకి వస్తుంది కాబట్టి అది పోవాలంటే నిజంగా వాళ్ళ మీద పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చే ప్రయత్నం. ఇక కళ్యాణ లక్ష్మి ముహూర్తం ఫిక్స్. తులం బంగారం 1,00,000 రూపాయలకు గ్రీన్ సిగ్నల్. డిసెంబర్ 7 నుంచి వర్తించేలా ఏర్పాట్లు. అందరికీ ఇచ్చేలా నిర్ణయం చేస్తా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇక కుర్రాళ్ళు మీకు దమ్ముందా, కడుపు చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాం, అయితే వెంటనే సంప్రదించండి. అక్రమ మార్గాన్ని ఎంచుకున్న బీహార్ గ్యాంగ్. ఇదేంద్ర నాయన, ఈ కొత్త రకం వ్యవహారం ఉన్నది ఏదో. ఇక్కడ బీహార్ అంటే ఇది. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు. ఇక బంగారం దొంగలు. ఎయిర్పోర్ట్లో 1,50,00,000 గోల్డ్ సీజ్. దుబాయ్ నుంచి తరలింపు. కస్టమ్స్ అధికారుల అదుపులో 4. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మసూద్ అజహర్ హతం. పాక్లో జరిగిన బాంబు దాడిలో జైషే చీఫ్ మృతి చెందినట్టు వార్తలు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. అధికారిక ప్రకటన చేయని పాక్ ప్రభుత్వం. భారత్లో ఉగ్రదాడుల వెనుక మసూద్. పార్లమెంట్పై దాడి. ముంబై పేలుళ్ల పుల్వామా ఘటనలో సూత్రధారి అతడే. ఇక ఈ 3 ఘటనలు ముంబై పేలుల్లో కావచ్చు, ఆ తర్వాత పార్లమెంట్పై దాడి ఘటనలో, తర్వాత పుల్వామా అటాక్ ఎవరైతే కొంతమంది అమర జవాన్లు మనం జవాన్లు కోల్పోయినాం, ఆ ఘటనలో కూడా ప్రధాన సూత్రధారి పాత్రధారి మొత్తం కూడా ఈ మసూద్ అయినట్టు. ఆయన చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టు వార్త. ఇక మేడారం బస్సుల్లో మహిళలకు ఛార్జీ. జాతర బస్సులో ఉచిత ప్రయాణం బంద్. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీల వడ్డన. ఎస్, ఎందుకంటే ఇక ఈగర ఫ్రీగా పెట్టేసినామంటే అడ్డగోలుగా మొత్తం అందరు కూడా ఇక్కడ ఎక్కినామంటే మాదేం పోతుంది, ఎక్కి కూర్చుంటే అయిపోయి తీసుకెళ్ళి దిస్తారు, మళ్ళీ రాంగ్ ఎక్కించుకొస్తారు, ఫ్రీయే కదా అని చెప్పి అత్యధిక సంఖ్యలో ఇంకా జనం అక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ కట్టడి చేయడం కూడా ఒక నియంత్రణ నిబంధన ఏముండదు కాబట్టి ఛార్జీలు వసూలు చేస్తారట మేడారంలో. ఇక ఫార్మాసిటీ రద్దు చేయం. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు. ORR, RRR మధ్య ప్రత్యేక క్లస్టర్లుగా ఏర్పాటు. మెట్రోను రద్దు చేయం, అలైన్మెంట్ మారుస్తామంతే. 100 పడకల దావకనున్న చోట నర్సింగ్ కాలేజీ. గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంపు కార్యాలయం. రేపు TPCC విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం. సంక్రాంతిలోపే పోస్టింగులు. రైట్ వరప్రసాద్, సంక్రాంతిలోపే పోస్టింగులు.
ఇక మెట్రో వంకర టింకర ఎయిర్పోర్ట్ లైన్పై సీఎం భిన్న ప్రకటనలు. గత ప్రభుత్వ ప్రాజెక్టు రద్దు చేస్తానని ఒకసారి ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్టుకు అని, మరోసారి ఇప్పుడు BHEL నుంచి అని, ఇంకోసారి గందరగోళంగా మారిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక మెట్రో గురించి రోజుకో మాట పూటకో మాట చెప్తున్నట్టుగా ఒక వార్త. ఇక 22 మధ్యాహ్నం 12:20 రామప్రతిష్ఠ. ఇక తుంగభద్ర ఇసుకను తోడేస్తున్నారు, రెచ్చిపోతున్న ఏపీ ఇసుక మాఫియా. ఇక చిగురుటాకులా వణికిన జపాన్, గంటల వ్యవధిలో 50 భూకంపాలు. కొత్త ఏడాది తొలి రోజే ప్రకంపనలు. గరిష్ట తీవ్రత రిక్టార్ స్కేల్పై 7.6గా నమోదు. భూకంపాలతో సునామీ హెచ్చరికలు జారీ. పలు చోట్ల తీరాలను తాకిన రాకసియాలలో వారం పాటు ప్రకంపనలంటూ హెచ్చరికలు. ఇక నిన్న నూతన సంవత్సరం వేడుకలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారట. ఇన్ని రోజుల వాళ్ళ బాధ, వాళ్ళు ధర్నాలు చేశారు. ఇందిరా పార్క్ దగ్గర చూస్తే దాదాపుగా నిర్విరామమైన ధర్నా వాళ్ళది. 40-45 రోజులు ధర్నా చేస్తే వాళ్ళ దిక్కు అసలు తొంగి కూడా చూడనటువంటి ప్రభుత్వం నుంచి దిగొచ్చినాక యువరాజు గారికి సంబంధించినటువంటి కేటీఆర్ గారు వచ్చి వాళ్ళతో పాటు సహంపక్తి భోజనం చేస్తున్నాడు. ఇది మార్పు రావాలి అని చెప్పన్నాక ఇది మార్పు. వీళ్ళ దగ్గర వచ్చింది మార్పు. వీళ్ళ మార్పు కోసమే ప్రజలు ప్రయత్నం చేశారు కూడా. ఇక ఎన్నికల ఏడాది 2024 వరుసగా లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక కాలం ఎలక్షన్ కోడ్. సో ఎలక్షన్ కోడ్ అత్యధిక కాలం ఉండే అవకాశం. మొదట అన్నట్టుగానే లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత స్థానిక సంస్థలు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇతర రకంగా ఎన్నికల కోడ్ అత్యధికంగా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఎన్నికల కోడ్తో ఉండిపోయే అవకాశం ఉన్నది. అటుగా ఇది అన్ని పేపర్లో హెడ్లైన్స్.